గైస్ వెల్కమ్ టు Tech Telugu ఛానల్. సో ఈరోజు అయితే మనం గేమింగ్ మౌస్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం, రెడ్ గేర్ గేమింగ్ మౌస్. సో ఫస్ట్ ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో మనకైతే మంచి నీట్గా ప్యాకింగ్ అయితే వచ్చింది. సో చూడండి, సో మనకైతే రెడ్ గేర్ గేమింగ్ మౌస్ A15. సో మనకైతే లోపల ఇలా ఇచ్చాడంతే ఒక కవర్లో పెట్టి. సో మౌస్ అయితే చూడండి. సో ఇక్కడ మనకి వెయిట్ అయితే 131 grams, ఇంకా కేబుల్ లెంత్ అయితే 1.8 meters ఉంది. DPI రేంజ్ కూడా 1000, 1600, 3200, ఇంకా 6400 కూడా ఉంది. ఇది మన రెస్పాన్స్ అయితే 125 Hz. సో చూడండి, RGB లైటింగ్ కూడా ఉంది ఇంకా. సో ఇప్పుడైతే మనం మౌస్ని చూద్దాం. సో మౌస్ అయితే చూడండి, కేబుల్ కూడా మంచి క్వాలిటీగానే ఉంది. సో కేబుల్ ఎంత చూడండి, చాలా ఎక్కువ ఉంది. సో ఇదైతే మనకి ఇప్పుడు ల్యాప్టాప్ ఫిక్స్ అయితే చేసి చూద్దాం. సో ఇప్పుడైతే ల్యాప్టాప్కి అయితే ఫిక్స్ చేసి చూద్దాం. సో మనకైతే లైటింగ్ చూడండి గాయ్స్, RGB లైటింగ్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే చూడండి, మన లైటింగ్ అయితే ఫుల్ సూపర్ ఉంది అసలు. RGB లైటింగ్ అయితే సో మంచి DPI సెట్టింగ్స్, ఇంకా ఇది స్క్రోల్ బటన్. ఇక్కడ పక్కన అయితే మనకి ఇంకా గేమింగ్ కీస్ అయితే ఉన్నాయి. సో మన DPI సెట్టింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను. సో మీకు DPI సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. ఇదైతే వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన DPI. సో ఇప్పుడైతే నేను DPI పెంచుతున్నా. సో చూడండి, ఎంత తక్కువగా చెప్తున్నా, ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. అసలు కనిపించట్లే. సో చూడండి, సో చూడండి, నేను చిన్నగా కదుపుతున్నాను, అది అయితే మానిటర్ అంతా ఫుల్ రౌండ్స్ వస్తుంది. ఇప్పుడైతే DPI తగ్గిద్దాం. సో మనకైతే ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కూడా మారుతుంది, DPI కూడా మారుతుంది. సో చూడండి, మనకి DPI నొక్కి కొద్దీ లైట్ అయితే మారుతుంది. సో చూడండి, మనకైతే ఆన్ చేసి ఇలా బ్లింక్ అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన ఇదైతే. సో మనకైతే దీని క్లిక్స్ కూడా బాగా పనిచేస్తుంది. సో చూడండి, స్క్రోల్ బటన్ కూడా బాగుంది. సో టోటల్గా ఈ గేమింగ్ మౌస్ అయితే సూపర్ ఉంది గైస్, రెడ్ గేర్ ఇది అయితే. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా కొనుక్కోండి. సో దీని ప్రైస్ వచ్చేసి $799 గైస్. సో ఇప్పుడైతే ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి అమెజాన్లో తగ్గించవచ్చు. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను,
ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో లాస్ట్కి చెప్పొచ్చేది ఏంటంటే, సో ఈ వీడియోని ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.